Good afternoon, Ananda. First year biochemistry. The chapter is centrifuge. Yesterday, కిలోమీటర్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటు సెంట్రిఫ్యూజ్. బయోకెమిస్ట్రీ లెబొరేటరీలో లేదా ఆల్ లెబొరేటరీస్, ఏదైనా ల్యాబొరేటరీ అనేసరికి మైక్రోబయాలజీలో మైక్రోస్కోపీ ఎంత ఇంపార్టెంటో బయోకెమిస్ట్రీలో సెంట్రిఫ్యూజ్ అంత ఇంపార్టెంట్. సెంట్రిఫ్యూజ్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ లైక్ ఏ ఇంట్లో ఉన్న మిక్సీ అండి. సింపుల్ చెప్పాలంటే ఇంట్లో ఉన్న మిక్సీ. మనం ఇళ్ళల్లో మిక్సీ ఎట్లా వాడతామో అంటే అక్కడ ఏం చేస్తామంటే అన్నీ కలిపేసేసి ఒక దగ్గర చేసేస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే అన్నీ ఉన్న వాటిని వేసేసి సపరేషన్ చేస్తాం, అంతే డిఫరెన్స్. కానీ చేసే ప్రాసెస్, తిరిగే ప్రాసెస్ అంతా ఒకటి. అయితే ఈ సెంట్రిఫ్యూజు సపరేషన్ ఆఫ్ ద శాంపుల్స్. మనం ఒక శాంపుల్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని సపరేషన్ చేసి మనకి దేని దానికి ఇచ్చేస్తుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ ఆర్టిఫిషియల్ ప్రాసెస్ ఆఫ్ సెడిమెంటేషన్. సెంట్రిఫ్యూజ్ is a device which separate out solid phases and forms sediment at the bottom and liquid forms supernatant at the top. It is a artificial process, కానీ ఇంపార్టెంట్ మాత్రం ఇన్స్ట్రుమెంట్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. Solid phases forms sediment at the bottom and liquid forms supernatant at the top. ఇక్కడ సెంట్రిఫ్యూజ్ చేయడానికి ఎస్పెషల్లీ మనం యూరిన్ శాంపుల్స్ని, బ్లడ్ శాంపుల్స్ని, స్పూటమ్ శాంపుల్స్ని, బాడీ ఫ్లూయిడ్స్ని సపరేషన్ చేయడానికి ఈ యొక్క సెంట్రిఫ్యూజ్ని మనం ఉపయోగిస్తామన్నమాట. ఉపయోగాలు వచ్చేసి సపరేషన్ ఆఫ్ సాలిడ్ ఫ్రమ్ లిక్విడ్. ఘన పదార్థం నుంచి ద్రవ పదార్థాన్ని వేరుపరచడానికి ఉపయోగిస్తాం, ఒకటోది. రెండోది వచ్చేసి సపరేషన్ ఆఫ్ సీరం ఆర్ ప్లాస్మా ఫ్రమ్ బ్లడ్. పేషెంట్ నుంచి తీసుకున్నటువంటి బ్లడ్ శాంపుల్ని టెస్ట్ ట్యూబ్లో వేసి ఇందులో పెట్టినట్లయితే సెంట్రిఫ్యూజ్ తిరిగినప్పుడు దాంట్లో రక్త కణాలన్నీ ఒకవైపు, సీరము ప్లాస్మా ఒకవైపు వచ్చేస్తాయండి. సపరేషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఫ్రీ ఫిల్ట్రేషన్. మనకి కొన్నిసార్లు మనం ఏదైనా ఫిల్ట్రేషన్ చేయాలనుకున్నప్పుడు కూడా ఈ యొక్క సెంట్రిఫ్యూజ్ ద్వారా శాంపుల్ని మనం ఫిల్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సెంట్రిఫ్యూజు 6 రకాలుగా ఉంటుందండి. 1 హ్యాండ్ సెంట్రిఫ్యూజ్, 2 ఎలక్ట్రికల్ సెంట్రిఫ్యూజ్, 3 హై సెంట్రిఫ్యూజ్, 4 అల్ట్రా సెంట్రిఫ్యూజ్, 5 రెఫ్రిజిరేటెడ్ సెంట్రిఫ్యూజ్, 6 మైక్రో సెంట్రిఫ్యూజ్. ఇక హ్యాండ్ సెంట్రిఫ్యూజ్ ఎట్లా ఉంటుందంటే ఇట్ ఈజ్ ఆపరేటెడ్ బై హ్యాండ్స్. ఈ యొక్క పేరులోనే ఉందండి, చేతులతోని మనం హ్యాండ్స్తోని శాంపుల్ని సపరేషన్ చేస్తాం. ఇట్ ఈజ్ ఆపరేటెడ్ బై హ్యాండ్ విచ్ కెన్ గివ్ అప్ టు 1000 to 2000 RPM. మనం హ్యాండ్స్తోని 1000 నుంచి 2000 రొటేషన్ పర్ మినిట్ అంటారు. అంటే అది తిరిగే చుట్లని రొటేషన్ పర్ మినిట్గా మనం 1000 నుంచి 2000 వరకు దాన్ని మనం సపరేషన్ చేయొచ్చు. ఇక ఎలక్ట్రికల్ సెంట్రిఫ్యూజ్ అయితే కనుక ఇట్ ఈజ్ ఆపరేటెడ్ బై ఎలక్ట్రిసిటీ మోటార్ విచ్ కెన్ గివ్ అప్ టు 1000 to 5000 RPM వరకు
తిప్పేస్తామన్నమాట. అయితే ఈ విధంగా ఎలక్ట్రికల్ సెంట్రిఫ్యూజ్ అయితే 2000 నుంచి 5000 ఆర్పిఎంలో అది తిప్పేస్తుంది. అంటే మనకు అంత అవసరం లేదు. కేవలం మనం 3000 ఆర్పిఎంలో మాత్రమే సెంట్రిఫ్యూజ్ని రొటేషన్ పర్ మినిట్గా ఉపయోగించి శాంపుల్స్ని సపరేషన్ చేస్తాము. ఇక ఆపరేషన్లోకి వచ్చేస్తే అంటే ఎట్లా వాడాలి, ఎట్లా ఉపయోగించాలి అనేది చూసుకుంటే, సెంట్రిఫ్యూజ్కి లీడ్ అంటే మూత ఉంటుంది, మోటార్ లోపల మధ్య భాగంలో మోటార్ ఉంటుంది, తర్వాత దాని భాగంలో బ్రషెస్ కూడా ఉంటాయి, పవర్ స్విచ్ ఉంటుంది, టైమర్ ఉంటుంది, స్పీడ్ కంట్రోలర్స్ ఉంటాయి, తర్వాత ఆర్పిఎం రీడ్ అనేది మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇక ఎట్లా చేస్తామంటే, ప్లేస్ ద సెంట్రిఫ్యూజ్ ట్యూబ్స్ ఇన్ సెంట్రిఫ్యూజ్ బకెట్స్ అండ్ షుడ్ మెయింటైన్ ద బ్యాలెన్సింగ్ ఆఫ్ ది ట్యూబ్. సెంట్రిఫ్యూజ్ యొక్క పై భాగంలో మనకి ఒక చిన్న బకెట్ మాదిరిగా ఉంటుంది. అంటే మధ్య భాగంలో లోపలికి చిన్నవి సెంట్రిఫ్యూజ్ యొక్క ట్యూబ్స్ ఉంటాయంట, లార్జ్ ట్యూబ్స్ ఉంటాయి. ఈ ట్యూబ్ అంటే మామూలు ట్యూబ్స్ పట్టేటట్టుగా లార్జ్ ట్యూబ్స్ ఉంటాయి. కొన్నిట్లో 4 ఉంటాయి, కొన్నిట్లో 3 ఉంటాయి, కొన్నిట్లో 6 ఉంటాయి, కొన్నిట్లో 8 ఉంటాయి. అంటే ఎంతసేపు సరి సంఖ్యలో ఉంటాయండి, బేసి సంఖ్యలో ఉండవు. 5 అట్లా ఉండకుండా 6 అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేటట్టుగా ఉంటాయన్నమాట. క్లోజ్ ద లిడ్, పుట్ ఆన్ ద పవర్ స్విచ్. ఇంకా శాంపుల్స్ని టెస్ట్ ట్యూబ్ని దాంట్లో పెట్టేసి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసి ఇక దాన్ని ఏం చేయాలి అంటే పవర్ స్విచ్ ఆన్ చేయాలి. ఇంక్రీజ్ ద స్పీడ్ గ్రాడ్యువల్లీ విత్ స్పీడ్ రెగ్యులేటర్. లైట్గా మనము స్పీడ్ రెగ్యులేటర్ ద్వారా స్పీడ్ని పెంచేసేయాలి. ఆఫ్టర్ సెంట్రిఫికేషన్ డిక్రీజ్ ద స్పీడ్ గ్రాడ్యువల్లీ, పుట్ ఆఫ్ ద పవర్ స్విచ్. ఇక 3000 ఆర్పిఎం అవ్వగానే మనకి అయితే స్పీడ్ గ్రాడ్యువల్లీ దానంతలో అదే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇక ప్రికాషన్స్ ఏంటంటే, కీప్ ద సెంట్రిఫ్యూజ్ ఆన్ ద ఫైమ్ బేస్ సర్ఫేస్, బ్యాలెన్స్ ద సెంట్రిఫ్యూజ్ ట్యూబ్స్ ప్రాపర్లీ, కీప్ ద లిడ్ క్లోజ్డ్ డ్యూరింగ్ centrifugation, do not stop the rotor with our hand, do not place cotton plugs in a centrifuge tubes. High speed centrifuge, it is a electrical centrifuge. Maximum speed obtained by this centrifuge 2000 rpm. అయితే మ్యాక్సిమం మనం ఏం చేయాలి, టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలి, పెద్ద బకెట్లో పెట్టేసేయాలి, ఆపోజిట్ డైరెక్షన్లో స్పీడ్ లిమిట్ 3000 ఆర్పిఎం పెట్టి స్విచ్ ఆన్ చేసేసేయాలి. 3000 ఆర్పిఎం అవగానే దానంతలో అదే స్విచ్ ఆఫ్ అయిపోయి మనకి లైట్గా క్లోజ్ అయిపోతుంది. అంటే మనకి స్టాప్ అయిపోతుంది. స్టాప్ అవ్వగానే మనం మెల్లగా లిడ్ దాని మూత తీసేసి దాంట్లో ఉన్న టెస్ట్ ట్యూబ్స్ని మెల్లగా తీసేసుకొని సీరమ్ని, దాంట్లో ఉన్నటువంటి సీరమ్ని ఉపయోగించి మనం బయోకెమికల్ టెస్ట్లని చేయొచ్చు. అట్లాగే మైక్రోబయాలజీ టెస్ట్లని, పెథాలజీ టెస్ట్లని కూడా చేయొచ్చు. ఓకే. ఇక దాంట్లో హై స్పీడ్ లిమిటెడ్ సెంట్రిఫ్యూజ్ ఏంటంటే, ఇట్ ఈజ్ ఎన్ ఎలక్ట్రికల్ సెంట్రిఫ్యూజ్, మ్యాక్సిమం స్పీడ్ అబ్టైన్డ్ బై సెంట్రిఫ్యూజ్ 2000 ఆర్పిఎం దగ్గర మనం చూసుకోవాలన్నమాట. ఇక సెంట్రిఫ్యూజ్ ఈజ్ యూస్ఫుల్ మెడికల్ అండ్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అన్నమాట. అయితే మెడికల్ ఫార్మస్యూటికల్స్లోకి వెళ్ళి ఈ యొక్క ఎక్కువగా మన ఈ సెంట్రిఫ్యూజ్ని ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. ఇక అల్ట్రా సెంట్రిఫ్యూజ్కి వస్తే, ఎలక్ట్రికల్ సెంట్రిఫ్యూజ్ విత్ స్పీడ్, ఈ అల్ట్రా సెంట్రిఫ్యూజ్ 1,00,000 రొటేట్ పర్ మినిట్గా ఉంటుందన్నమాట. అంటే మనం ఎక్కడ 1,00,000 ఎక్కడ 3000. మనకి మామూలుగా సెంట్రిఫ్యూజ్ 3000 ఆర్పిఎమే ఉంటుంది, అది 1,00,000 ఆర్పిఎంగా ఉంటుంది అంటే చూడండి మరి ఎంత అది ఉంటుందో ఆలోచన చేయండి. నెక్స్ట్ రిఫ్రిజిరేటర్ సెంట్రిఫ్యూజ్కి వెళ్తే, దీస్ సెంట్రిఫ్యూజ్ యూజ్డ్ మెడికల్ అండ్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్. మెడికల్ అండ్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా దీనిని ఉపయోగిస్తారన్నమాట. ఈ విధంగా బయోకెమిస్ట్రీలో ఉన్నటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్ని మనం చాలా వరకు ఉపయోగించి శాంపుల్స్ని సపరేషన్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే మరి దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మీరు స్పీడ్గా వచ్చినప్పుడు సెంట్రిఫ్యూజ్లో ఆపోజిట్ డైరెక్షన్లో మాత్రమే శాంపుల్స్ని వేయాలి. సపోజ్ ఓన్లీ ఒక సింగిల్ శాంపుల్ ఉంది, ప్రాసెస్ చేయాలి. ఎట్లా? అప్పుడు వేరే టెస్ట్ ట్యూబ్లో సేమ్ శాంపుల్ అంతా వాటర్ పోసేసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసేసి శాంపుల్ని రన్ చేయాలి.
అంతేగాని ఒక శాంపుల్ వచ్చింది కదా అని చెప్పేసి ఒక శాంపుల్ వేస్తే ఇంబ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. అయితే ఈ ఈ సెంట్రిఫ్యూజ్ దేనిపైన పని చేస్తుంది అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ పైన దీని యొక్క పనితీరు అనేది ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ అంటారు, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటారు. అంటే మధ్య భాగంలో సెంట్రిఫికేషన్ యొక్క మధ్య భాగంలో ఒక రాడ్ ఉంటుంది. ఆ ఫోర్స్ పైన చుట్టూ అన్ని టెస్ట్ ట్యూబులు తిరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి శాంపిల్స్ని మనం సపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈ విధంగా సెంట్రిఫ్యూజ్ యొక్క చాప్టర్ అండి. నీట్గా నోట్స్ రాసేసుకుని నోట్స్ పెట్టాను. అట్లాగే బొమ్మ సేమ్ ఇట్లాగే ఉంటుందండి సెంట్రిఫ్యూజ్. ఇప్పుడు మన దగ్గర కూడా ఇలాగే ఉంది. మన ఇప్పుడు ల్యాబొరేటరీలో కూడా ఒకవేళ మీరు వచ్చిన తర్వాత చూస్తే ఇదే ఇన్స్ట్రుమెంట్ ఉంది. మీరు వచ్చాక నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.